అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్. ఈరోజు మనం టమోటా పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ టమోటా పప్పు అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి. చాలామంది మాకు సరిగా రావడం లేదు అని అంటూ ఉంటారు కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకా లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను టమోటా పప్పును కుక్కర్లో చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మామూలు బౌల్లో అయినా చేసుకోండి. ఇక్కడ నేను కందిపప్పును నానబెట్టడం లేదండి. మీరు కావాలంటే హాఫ్ అన్ అవర్ను కందిపప్పును నానబెట్టుకొని తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పును తీసుకుంటున్నానండి. శుభ్రంగా కడుక్కొని 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. 3 మీడియం సైజు టమోటా ముక్కలను, ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు, కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పప్పును 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఆవిరి మొత్తం పోయిందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలి. చూసారా, పప్పు మొత్తం చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఇవన్నీ ఒక గిన్నెలోకి వంపుకోవాలి. వంపేసుకొని పప్పు గుత్తితో అయినా లేక స్మాషర్తో అయినా మెత్తగా పప్పును మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకొని మనం పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా ఒకసారి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ను యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోకపోతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొనేసి పప్పు కుక్కర్లో అయినా మీరు తర్వాత పెట్టుకోండి, ఏదైనా గిన్నెలకైనా వేసుకొని పప్పును పోపు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చిగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకుంటున్నాను. ధనియాలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ పోపు గింజలను కూడా వేసుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఒక 2-3 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మనము పప్పులో యాడ్ చేసేసుకుందాం ఈ పోపును మొత్తాన్ని. అంతే అండి, చాలా సింపుల్ కదా టమోటా పప్పు. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి టమోటా పప్పు. ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా కానీ టమోటా పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. మరిన్ని రుచుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.